moment you put the blame on something else, oh, it was their bad friends. Of course, I'm perfect, but my children got into bad company. Aha. ఎప్పుడైతే మనం ఇతరులను నిందిస్తామో, వాళ్ళకి చెడ్డ స్నేహితులు లభించారు, నేను బాగున్నాను కానీ వాళ్ళకి చెడ్డ స్నేహం వల్ల ఇలా అయిపోయారు అని చెప్తాం. Your children will never turn out right. ఆ విధంగా చేసినట్లయితే నీ పిల్లలు దారిలోకి ఎప్పటికీ రారు. Till you learn to take the blame yourself. నిందను నువ్వు స్వీకరించే వరకు కూడా. That's the way Christians go. We judge ourselves. క్రైస్తవులు వెళ్ళవలసిన మార్గం అదే. మనల్ని మనం తీర్పు తీర్చుకుంటూ ఉండాలి. Not blame others saying, oh, they got into bad company in school or college. They were okay. They're such sweet children. వేరే వాళ్ళని నిందించడం కాదు. స్కూల్లో కాలేజీలో చెడ్డ స్నేహితుల వల్ల ఇలా అయిపోయారు, వీళ్ళెంతో మంచి వాళ్ళు పిల్లలు. I've heard these excuses for years. I don't say anything because whatever I say will not convince them. అనేక సంవత్సరాల నుండి సాకులు చెప్పటాన్ని నేను వింటూ ఉన్నాను. నేను వాళ్ళకేమి చెప్పను, ఎందుకంటే నేను చెప్పినా గానీ వాళ్ళు ఒప్పించబడరు. They truly follow Adam, saying the fault is not with me, it's with somebody else. నిజంగా వాళ్ళు ఆదామును వెంబడిస్తూ ఉన్నారు. తప్పు నా వైపు లేదు, వేరే వాళ్ళలోనే ఉంది. We should follow the thief on the cross. సిలువ మీద దొంగని మనం వెంబడించాలి. Who said, Lord, I'm guilty. ప్రభువా, నేనెంతో అపరాధిని. He didn't say my parents brought me up badly or I went into bad company. The fault is with me. నా తల్లిదండ్రులు సరిగా పెంచలేదు, లేకపోతే నేను తప్పుడు సహవాసం చేశానని చెప్పట్లేదు. దోషం నాలోనే ఉంది ప్రభువా. Jesus said, really? You deserve to come to paradise. Paradise is meant for those who take the blame themselves. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, అవునా, అయితే పరదైసు నీలాంటి వాళ్ళ కోసమే, ఎవరైతే నిందను స్వీకరిస్తారో వాళ్ళ కోసమే పరదైసు. Adam was kicked out of paradise because he couldn't take the blame himself for what he did. ఆదాము తాను చేసిన దాన్ని బట్టి నిందను స్వీకరించలేదు కాబట్టి పరదైసులో నుండి పారద్రోలబడ్డాడు. Blame somebody else. The thief got into paradise because he took the blame himself. ఆదాము అయితే వేరే వాళ్ళని నిందించాడు, కానీ ఆ శిలువ మీద ఉన్న దొంగ ఆ నిందను స్వీకరించడం ద్వారా తాను పరదైసులోనికి వెళ్ళాడు. I've said that many times. నేను చాలాసార్లు ఆ విధంగానే చెప్పాను. But apply that to children. దాన్ని మన పిల్లలకు అన్వయించినప్పుడు, dear brothers and sisters, there's nothing wrong in humbling ourselves saying, Lord, the fault is with me. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా తప్పు మొత్తం నాదే అని చెప్పటంలో తప్పేం లేదు. Not my wife, not my husband, not the company they keep. నా భార్య కాదు, నా భర్త కాదు, వాళ్ళ స్నేహం కాదు. Not their school, not their college, not other people in CFC who led them astray. వాళ్ళ స్కూల్ కాదు, కాలేజ్ కాదు, CFCలో ఉన్న ఇతరులు కాదు వాళ్ళని దారి తొలగించింది. It is 100% with me. Then there's hope. 100% నాదే తప్పు అని మనం ఒప్పుకున్నప్పుడు ఒక నిరీక్షణ మనకుంటుంది. Throughout the Bible you see it. You know, the woman caught in adultery and the Pharisees accusing her. బైబిల్ అంతట్లో కూడా దీన్ని మనం చూస్తాము. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పరిసయ్యులు ఆమె మీద నేరారోపణ చేస్తూ ఉన్నప్పుడు she admitted it. ఆమె ఒప్పుకుంది. She didn't defend herself, say, no, it wasn't me, somebody looked like me and all that. No, yeah. తనేమి ఈ విధంగా చెప్పలేదు. లేదు నేను వ్యభిచారం చేయలేదు, ఎవరో నాలాగా ఉంటే నన్ను పట్టుకున్నారు అనేం చెప్పలేదు. I committed adultery. What a terrible thing. వ్యభిచారం చేశాను అని చెప్పింది. నిజంగా అది ఎంత ఘోరమైన పని. She admitted. And those Pharisees who were accusing her, wanting to throw stones at her, Jesus said, if anybody was without sin, throw the first stone. ఆమె ఒప్పుకుంది. కానీ ఏ పరిసయ్యులు అయితే ఆమెను పట్టుకొని ఆమె మీద నేరారోపణ చేస్తూ రాళ్లు వేయటానికి సిద్ధపడ్డారో, మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయమని ప్రభు చెప్పినప్పుడు everybody went away. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయారు. Wasn't there even one of them who was so broken by those words of Jesus and said, Lord, I feel so guilty. యేసు ప్రభు వారు చెప్పిన మాటలను బట్టి, ప్రభువా నేనెంతో అపరాధిని అని ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. That I had such a spirit of accusation. అయ్యో, నేనెంతో నేరారోపణ ఆత్మను కలిగి ఉన్నాను కదా. When there was so much sin in my own thoughts, will you please forgive me? I wish there were one among those Pharisees. There were none. నా తలంపుల్లో నేను ఎంత పాపం చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించమని ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక్కరైనా ఉంటే బాగుండని నేను అనుకున్నాను, కానీ ఒక్కరు కూడా లేరు. They all went away. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. Of course, they didn't throw stones because they wouldn't dare to do that with Jesus being there, because he would have made a list of all their sins publicly. That would have been terrible. కనీసం వాళ్ళు రాళ్ళు విసిరేయలేదు, ఎందుకంటే యేసు ప్రభు ఉన్నప్పుడు వాళ్ళు రాళ్ళు వేయలేరు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ పాపాలన్నీ బహిరంగపరచగలడు. But
It's sad that throughout human history, it's been so difficult for people to take the blame. ఎంతో విచారకరం. మానవ చరిత్రలో మనం చూసినట్లయితే నిందను స్వీకరించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. And I believe you'll discover when we get into eternity that it's people like the thief on the cross who took the blame 100% who got into paradise. కానీ మీరు నిత్యత్వంలోనికి వెళ్ళిన తర్వాత మీరు తెలుసుకుంటారు, ఆ సులువు మీద దొంగ తన నిందను తాను స్వీకరించినప్పుడు అలాంటి వాళ్లే పరదైసులో ఉంటారు అని. You'll see that. If you don't believe me, you'll see it at the judgment seat of Christ. ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్మనట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క న్యాయ సింహాసనం దగ్గర మీరు చూస్తారు దీన్ని. People like the thief on the cross who are probably very wicked. సులువు మీద దొంగ వంటి వారు బహుశా ఎంతో దుర్మార్గంగా వాళ్ళు జీవించి ఉండొచ్చు. But who took the blame 100% themselves for their sin. కానీ వాళ్ళు చేసిన పాపానికి 100% నిందను వాళ్ళు స్వీకరించారు. Got into paradise, and a lot of people like Adam who put the blame on others who went to hell. అలాంటి వాళ్ళు పరదైసులోనికి ప్రవేశిస్తారు. కానీ ఆదాము వంటి వారు ఎవరైతే ఇతరుల మీద నిందను వేస్తారో వాళ్ళు నరకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. We're all evil. మనందరం కూడా ఎంతో దుష్టులం. Some take the blame, some don't. కొంతమంది నిందను స్వీకరిస్తారు, కొంతమంది నిందను స్వీకరించరు. Apply that to your children, my dear brothers and sisters. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ పిల్లల కోసం దీన్ని అన్వయించండి. Don't blame anybody else. మరెవరిని కూడా నిందించొద్దు. Say, Lord, if my children are not following the Lord today, you can blame 101 circumstances. ప్రభువా, ఈ రోజు నా పిల్లలు మిమ్మల్ని వెంబడించకుండా ఉన్నట్లయితే బహుశా మీరు 101 పరిస్థితులను బట్టి మీరు నిందించవచ్చు. I hope you'll get rid of that from today and say, Lord, the fault is with me. ఆ స్వభావం నుండి మీరు విడిపించబడి ప్రభువా 100% నాదే తప్పు అని మీరు ఒప్పుకోవాలని నేను వేడుకుంటున్నాను. And if a husband and wife can kneel down before God and say, the fault is with me. భార్యాభర్తలు కూడా ఇద్దరు మోకాళ్ళుని తప్పు నాలో ఉంది అని ఒప్పుకున్నట్లయితే I want to say there's hope for the worst possible child. I believe that. The worst possible one. ఎంతో ఘోరంగా దూరంగా తొలగిపోయిన బిడ్డకు కూడా ఒక నిరీక్షణ ఉంది అని నేను ఇక్కడ చెప్తూ ఉన్నాను. I have told parents around the world who's grown up adult children or left the home and gone astray. ఈ ప్రపంచంలో ఉన్న అనేక మంది తల్లిదండ్రులకు నేను చెప్తూ వస్తున్నాను, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళ గురించి కూడా నేను చెప్తూ వచ్చాను. I said, you and your wife will kneel down and spend just 2 or 3 minutes every day. Is that a long time? 2 or 3 minutes every day? నీవు నీ భార్య కలిసి 2-3 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకాళ్ళలోని ప్రార్థించినట్లయితే 2-3 నిమిషాలు ప్రార్థించడం ఏదైనా ఎక్కువ సమయమా? And unite, settle all your differences and quarrels between yourself first. మొట్టమొదటిగా మీ మధ్య ఉన్న తగాదలు పోట్లాట్లు అవన్నీ సరి చేసుకొని మీ ఇద్దరు ఏకీభవించి Pray in one spirit and claim the promise that if 2 of you agree concerning anything, Matthew 18:19, it shall be granted. ఒక ఆత్మతో మీరు ప్రార్థించినట్లయితే ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటా అనే వాగ్దానాన్ని పట్టుకొని మీరు ప్రార్థించినట్లయితే మత్తయి సువార్త 18:19. And pray every single day that your wayward son or daughter will come back and be a disciple of Jesus. ప్రతిరోజు మీరు ఆ విధంగా ప్రార్థించినట్లయితే దారి తొలగిపోయిన మీ కుమారుడు కుమార్తె మరలా యేసు ప్రభు యొక్క శిష్యుడిగా శిష్యురాలుగా మారతారు. I said I can guarantee you they'll come back. నేను ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళు మరలా తిరిగి వస్తారు. Prayer is like a rope, a lasso that we put around a child, and there's a long leash to it. I mean, it's very long, so they can go run away, but one day they come to the end of the rope. God will pull them back. ప్రార్థన అనేది ఒక పొడవైన తాడు వంటిది. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి వచ్చిన చివరికి మరలా దేవుని దగ్గరికి వస్తారు. But we don't have to wait till our children go astray. It's good to start from day one. అయితే మన పిల్లలు దారి తొలగిపోయేదాకా మనం చూడాల్సిన అవసరం లేదు. మొదటి రోజు నుండే మనం ప్రారంభించవచ్చు. From the time they are born, I mean, I believe that even children in the womb can be influenced by prayer. నేను అనుకునేది ఏంటంటే గర్భంలో ఉన్న బిడ్డలు కూడా ప్రార్థన ద్వారా వాళ్ళు ప్రభావితం చేయబడతారు. I've encouraged pregnant mothers to put their hands on their stomachs and pray for their child. నేను చాలా మందిని ప్రోత్సహించేది ఏంటంటే గర్భంలో ఉన్న శిశువు కోసం ఆ తల్లులు వాళ్ళ పొట్ట మీద చేతులుంచి ప్రార్థన చేయమని నేను వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటాను. In Jesus' name. That early in life the child will give their life to Christ. యేసు నామములో అతి చిన్న వయసులోనే వాళ్ళ జీవితాలు వాళ్ళు ప్రభువుకి సమర్పించాలని. And that from the time they are born, that your main goal
is that that child, we want our children to be healthy, of course, but they'll be spiritually healthy. వాళ్ళు పుట్టినప్పటి నుండి కూడా మన లక్ష్యం ఏమై ఉండాలంటే వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ముఖ్యంగా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి. I wish we have a burden for their spiritual health as much as we have when a child gets a little fever. పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు మనం ఎంత బాధపడుతూ ఉంటామో వాళ్ళ ఆత్మీయ ఆరోగ్యం గురించి కూడా మనం అంత జాగ్రత్త కలిగి ఉండాలి. Or gets a cold and we get all, what shall we do? Go to the doctor. Good. We want children to be healthy. వాళ్ళకి జ్వరం వచ్చినప్పుడు జలుబు చేసినప్పుడు ఏం చేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాం. మంచిది, అది వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటాం. I wish we'd have the same concern when as they grow up and we discover certain traits in them. వాళ్ళు ఎదిగే కొలది వాళ్ళల్లో కొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు అలాంటి జాగ్రత్తతోనే మనం ఉండాలి. Which are not good, that you immediately put an end to it. కొన్ని మంచివి కానివి వారిలో మనం చూస్తున్నప్పుడు వాటిని విడిపించాలి.